హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా డే ఇన్ మై లైఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వ్లాగ్ ఇప్పుడు షూట్ చేయడము. ఇంకా లేచిందే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను, ఎందుకంటే అన్నయ్య నైట్ షిఫ్ట్ చేస్తాడు కదా. సో ఇప్పుడు తను ఒకేసారి తినేసి పడుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లేస్తాడని చెప్పేసి తనకు ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. తనకే కానీ ఇంకా మాకు కూడా ప్రిపేర్ చేయాలి ఒకేసారి. ఇంకా తర్వాత తను తినేసి పడుకుంటే మేము ఇంకా మిగతా పనులు చేసుకొని మేము కూడా తినేసి ఇంకా మా వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మా అన్న వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. మేము లేవడం, తను తిని పడుకోవడం, మేము తిని పడుకునేటప్పుడు తను లేచి పని చేసుకోవడం అలా జరుగుతుంది. కానీ మిడిల్లో పాపని చూసుకోవడం అవన్నీ కూడా చేస్తున్నాడు తను. సో నా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉందన్నమాట. ఇక్కడ పక్కనే బోర్ వేపిస్తున్నారు. సో వాయిస్ క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. సో వంట అయితే స్టార్ట్ చేసేద్దాం. బొమ్మలు అసలు క్లిప్పులు అంట అన్నీ ఎక్కడొక్కడే పడేసింది మా ఖుషి. ఇగో బాటిల్స్, అసలు ఇవంతా మా ఖుషి పనే అనమాట. అన్నీ ఇప్పుడు సర్ది ఇంకా క్లీన్ చేయాలంతా. ఇంకా ఇవన్నీ తెచ్చుకున్నాను కదా విశాల్ మార్ట్లో నుంచి, అవన్నీ కూడా ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా ఈ ప్లాస్టిక్ బాస్కెట్స్ కూడా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకోవడానికి తెచ్చినా కాబట్టి అవన్నీ కూడా వేసి పెడుతున్నాను అనమాట. మనకి ఇంట్లో ఏమైనా కొత్త ఉంటే ఆగదు కదా, వెంటనే అవన్నీ యూస్ చేసేయాలి. ఇంకా అందుకే ఆనియన్స్ అవన్నీ కూడా వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అన్నీ అయిపోయాయి, ఆనియన్ వెల్లుల్లిపాయలు కూడా అయిపోయినాయి. అవన్నీ తెచ్చి ఇంకా రీఫిల్ చేయాలి. ఇప్పుడు ఉన్నవే దాంట్లో వేసి ఆ గిన్నె ఇదంతా కూడా వాష్ చేయడానికి వేస్తున్నాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పెద్ద గిన్నె, అందులో మొత్తం కవర్లు అంటే తెచ్చిన కవర్స్ అలానే పెట్టేసాను అనమాట, ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అలాగా. కానీ ఇంకా ఇప్పుడు ఇవన్నీ అందుకనే తెచ్చుకుని ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అందుకే అవన్నీ దాంట్లోకి వేసి ఇంకా అది వాష్ చేసి ఎత్తి పెడదామని చెప్పి తీసేస్తున్నాను. ఇంక యువతల పక్క అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, తొందరగా అయిపోతుంది అని చెప్పి. ఇంకా అందులోనూ ఇంట్లో చపాతి పిండి అయిపోయింది మెయిన్గా. సో అది వేయించే వరకు ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్లు ఇవి వెతుక్కోవాలి నేను రోజు ఒక్కొక్కటి. ఇంకా రోజు ఈవినింగ్ అనుకుంటున్నాం కానీ అంటే మామూలుగా ఇక్కడ అది జిన్నా అని అంటాం మేము మామూలుగా మా లాంగ్వేజ్లో. సో అదైతే ఇక్కడ ఈవినింగే ఓపెన్ అవుతుంది అనమాట, డే మొత్తం కూడా క్లోజ్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఏమో మాకు రోజు ఇంకా అన్నయ్య వచ్చినప్పటి నుంచి ప్రతి ఈవినింగ్ ఏదో పని ఉంటుంది. ఒకరోజు మా అన్నయ్య కోసం షాపింగ్కి వెళ్ళాం, ఇంకొక రోజు మాకు వేరే పని అంటే ఆఫీస్ పని కొంచెం డిలే అయ్యింది, దానివల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ నా షాపింగ్కి వెళ్ళాం. తర్వాత మళ్ళీ అన్నయ్య ఇంకా షర్ట్ ప్యాంట్ అవన్నీ తెచ్చుకోవడం ఉండిండే అనమాట, అది ఆ విషయాల్లో తీసుకోలేదని చెప్పా కదా షర్ట్స్. సో వాటి కోసం మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. ఇలా రోజు ఒక్కొక్క పని ఉంటూనే ఉందనమాట. ఈవినింగ్ టైం అసలు వెళ్ళడానికి కుదరట్లేదు. సో దానికి ఒక టైం చూసి వెళ్ళి వేయించుకొని వచ్చే వరకు అయితే నాకు రోజు పొద్దున్న ఏం చేయాలని పెద్ద హెక్టిక్ అనమాట నాకు. లేదంటే చపాతీ పిండి ఉంది అంటే చపాతీ ఏదో ఒక వెజ్ కర్రీ అయితే చేసి పెట్టేస్తాను. సో ఇంకా అదనమాట. ఇప్పుడైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రోజు చేసే పనులే కాబట్టి నేను ఇంకా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకోవట్లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే రీసెంట్గా నా ఫ్రెండ్ కాల్ చేసిందనమాట. అంటే నాకు జేకి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ లేండి తను. సో తను కాల్ చేసినప్పుడు తనకి ఒక ఇన్సిడెంట్ షేర్ చేసింది, తన ఇంట్లో జరుగుతుండే ఇన్సిడెంట్ ఒకటి, అంటే హారర్ ఇన్సిడెంట్ అనమాట. తను అంటే పర్సనల్గా తను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తోంది. సో అది చెప్పినప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్స్ కొన్ని గుర్తొచ్చి అది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని సరే ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట, షేర్ చేసుకుందామని చెప్పి. సో చాలామందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా వాళ్ళ లైఫ్లో. ఏదో ఒకటి ఒక్క ఇన్సిడెంట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే కొంతమందికి దయ్యాలు అలాంటివి నమ్మరు కాబట్టి అలాంటి వాళ్ళకి అదొక మిస్టరీ లాగా ఉంటుంది. ఏదో జరిగిందిలే మాకు తెలియక చేసింటాం అంటే వాళ్ళకి రీజన్ తెలిసిండదు. కానీ మాలాగా దయ్యాలే నమ్మే వాళ్ళకైతే అలా ఏది జరిగినా కూడా ఇదేదో ఉంది అని నెగిటివ్గా కొంచెం ఆలోచనలు వస్తాయి కదా. సో అలాంటి క్యాండిడేట్ అనమాట నేను. నా లైఫ్లో కూడా అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినవి ఉన్నాయి. సో అవైతే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మళ్ళీ మీరు అనుకోవద్దండి ఇదేంటి డైలీ వ్లాగ్స్ కదా, ఇదేనా హారర్ ఛానల్ అనుకోవద్దండి, ఇది డైలీ వ్లాగ్స్ ఛానలే. కానీ ఈ డైలీ వ్లాగ్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా, ఇది వండి అది చేస్తున్నా అని చెప్పి. సో ఇది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఇది స్టోరీ కాదు, ఇంకొకటి కాదు. సో వినండి, మీకు ఎలా అనిపించిందో మళ్ళీ నాకు చెప్పండి. నేనైతే జాబ్ పర్పస్ మీద
మంగళూరులో ఉండినా అనమాట. ఒక 1.5 ఇయర్ దగ్గర దగ్గర 2 ఇయర్స్ వరకు ఉన్నాను నేను మంగళూరులో. సో మంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మేము ఇక్కడి నుంచి మా ఊరు నుంచి ఒక 3 ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ హౌస్ తీసుకొని ఉండేవాళ్ళం. ఫస్ట్ పీజీలోనే ఉన్నాం, కానీ మాకు అసలు ఫుడ్ అదంతా అసలు పడక మళ్ళీ మేము సపరేట్గా రూమ్ తీసుకొని ఉండిన్నాము. కానీ మళ్ళీ మాకు ఇంకా వండుకోవడం అవన్నీ ఆఫీస్కి వెళ్ళొచ్చి అవన్నీ కుదరక మళ్ళీ పీజీకే షిఫ్ట్ అయ్యానులేండి. సో అలా పీజీ షిఫ్ట్ అయినప్పుడు నాకు ఒక రూమ్మేట్ పరిచయం అయింది. మేమిద్దరు బాగా క్లోజ్ అయ్యాము. సో తర్వాత మేమిద్దరు ఏంటంటే ఆ పీజీలో మేము ఫస్ట్ ఉన్న పీజీలో మాకు కొంచెం ఫుడ్ ఇదంతా చాలా అడ్జస్ట్ అయ్యేదే కాదు. కానీ ఇంకా అలానే ఒక 5 months అలా ఉండినాం అనమాట ఇద్దరు. సో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏంటంటే తనకి ఏది ఎక్స్పీరియన్స్ అయ్యేది కాదు, నాకే జరిగేది. అదేంటో కానీ మా రూమ్ ఏమో ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. కారిడార్ మొత్తం ఉంటుంది కదా. సో ఆ కారిడార్లో స్టార్టింగ్లోనే నా రూమ్ వస్తుంది. ఎండింగ్లో వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. కారిడార్ ఎండింగ్లో వాష్రూమ్స్ ఉంటాయి, కామన్ వాష్రూమ్స్ ఉంటాయి మాకు. సో అలా వాష్రూమ్కి వెళ్ళాలంటే మేము నైట్ అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాల్సిందే. నాకే ఎక్కువ మెలకు వచ్చేది. నా రూమ్మేట్ ఏంటంటే తను నైట్ పడుకుందంటే మళ్ళీ మార్నింగే లేస్తుంది. అస్సలు తన మిడిల్లో అస్సలు లేవదనమాట. ఇంకా నేనే లేచి వెళ్ళడం అలా నేనే ఎక్కువగా తిరిగేదాన్ని. నేను అలా వాష్రూమ్స్కి వచ్చేటప్పుడు చాలా భయం వేసేది అనమాట. ఫుల్ చీకటిగా ఉండేది, అసలు బయట ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అలాగే అందరూ రూమ్ డోర్స్ వేసుకునే ఉండేవాళ్ళు. సో దానివల్ల నాకు చాలా భయం వేసేది. అయినా కూడా అలానే వెళ్ళేదాన్ని మొబైల్లో ఫ్లాష్ వేసుకొని అలా కొన్నిసార్లు ఏమయ్యేదంటే ఫ్లాష్ వేసుకొని వెళ్ళాలి కదా, నా ఫోన్ మిస్ అయిపోయేది అనమాట. అంటే నేను ఎప్పుడు నాకు అలవాటు అది నా పక్కన పెట్టుకొని, అంటే పడుకున్నప్పుడు నా పిల్లో పక్కన పెట్టుకొని పడుకోవడం నాకు అలవాటు ఫోన్ని. సో అలా పెట్టి పడుకున్న కొన్నిసార్లు ఏమయ్యేదంటే పిల్లో దగ్గర కాకుండా కింద నా కాళ్ళ దగ్గర ఉండేది ఫోను, లేదంటే ఇంకా కొన్నిసార్లు నా పక్కన ఉండేది. అలా జరిగేది అనమాట, మిస్ప్లేస్ అయ్యేది ఫోను. ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి కొంచెం మేమేమనుకున్నామంటే ఎవరైనా తీస్తున్నారేమో ఫోను, లేకుంటే అంటే దొంగతనానికి ఏమైనా ట్రై చేశారేమో అలా అనుకునే వాళ్ళం అనమాట. అంత పట్టించుకోలేదు. సరేలే అని చెప్పేసి ఇంకా దాన్ని లైట్ తీసుకున్నాం. తర్వాత ఆ పీజీ మారి నా ఫ్రెండ్ వేరే పీజీ షిఫ్ట్ అయింది. తనకి ఫుడ్ అంతా నచ్చక ఓన్ కుకింగ్, అంటే పీజీ వాళ్ళది ఉంటుంది, గ్యాస్ సిలిండర్ అంతా వాళ్ళదే ఉంటుంది, కుకింగ్ మాత్రం మనం చేసుకోవాలి. సో అలాంటి పీజీకి తను మూవ్ అయ్యింది. తనే ఫస్ట్ మూవ్ అయ్యింది. అంటే నేను కూడా మూవ్ అవ్వాలని అనుకున్నాను, కానీ తనదే ఫస్ట్. తను మంత్ మిడిల్లో జాయిన్ అయింది కాబట్టి తను 1 month అయ్యాక తను రెంట్ పే చేసేసి తను వెళ్ళిపోయింది. సో నాది ఆ మంత్ ఎండ్కి ఉందనమాట రెంట్ పే చేసి వెళ్ళడానికి. సరే అని చెప్పేసి నేను మంత్ ఎండ్ దాకా ఉండొస్తాను, నువ్వు వెళ్ళు, మళ్ళీ ఆ రూమ్ మిస్ అయితే కష్టం కదా అని చెప్పేసి తను వెళ్ళిందనమాట. ఫస్ట్ తనే షిఫ్ట్ అయింది. తర్వాత 15 daysకి నేను వెళ్ళాను. తను వెళ్ళినప్పటి నుంచి అంత బాగుంది. నేను కూడా వీకెండ్స్ అట్లా పోయి వచ్చాను అనమాట, ఎలా ఉందో రూమ్ అంతా చూడడానికి. అంతా నాకు కూడా అంబియన్స్ అంతా నచ్చి నేను కూడా షిఫ్ట్ అయ్యాను. సో షిఫ్ట్ అయ్యాక ఏంటంటే నేను అన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజు ఇంకా ఆఫీస్ నుంచి కూడా నేను తొందరగా వచ్చాను, అన్నీ సర్దుకోవాలి బట్టలు ఇవన్నీ కూడా అని చెప్పేసి. సో వచ్చి అంతా సర్దుకుంటున్నాను. తను వచ్చిందనమాట ఆ రోజు రూమ్కి. తను వచ్చేటప్పుడు నాకు కాల్ చేసింది, ఏమైనా తీసుకురావాలా, కుకింగ్ అంటే ఏమైనా వంట చేసుకుందామా లేదంటే ఏమైనా తీసుకురానా అని చెప్పి కాల్ చేసింది. ఏం వద్దులే మనం ఇద్దరం వెళ్దాంలే, నువ్వు రా, నాదంతా సర్దుకోవడం అయిపోయింది అని చెప్పాను తనకి. సరే అని అంటే మా రూమ్ విండోలో నుంచి మా సిటీ బస్ స్టాప్ కనిపిస్తుంది అనమాట. తను ఎక్కడైతే బస్ దిగుతుందో అక్కడ కనిపిస్తుంది. నాకైతే స్కూటీ ఉండేది కాబట్టి నేను తొందరగా వచ్చేసేదాన్ని, తను బస్సులో వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయ్యేదనమాట. సో ఆ బస్ స్టాప్లో నేను చూస్తున్నాను తన్ని. వచ్చింది, సరే వచ్చావా అని చెప్పేసి విండోలో నుంచి ఇలా హాయ్ చెప్పి, సరే నువ్వు రా, తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాము, బిర్యానీ అలా ఏమైనా తెచ్చుకుందాం అనేసి అనుకున్నాము. సరే అని చెప్పి తను అడిగింది, ఎవరు వచ్చారు మన రూమ్కి, ఎవరైనా పక్క రూమ్ వాళ్ళు వచ్చారా అని అడిగింది. లేదు ఎవరు రాలేదే, ఎందుకు అంటే, లేదు మరి నీ వెనకాల ఉండేది ఎవరు అని అనింది. అసలు నా వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఫుల్ షాక్ అయిపోయాను నేను. నా వెనకాల ఎవరు ఉంటారు అని చెప్పేసి. అంటే నాకు వెనక్కి తిరగడానికి కూడా భయం అయిందనమాట, ఎవరున్నారా అని చెప్పి. నాకైతే తెలుసు, ఎందుకంటే డోర్ లాక్ వేసాను అనమాట, ఎవరు రావడానికి కూడా లేదు, నేను డోర్ లాక్ వేసుకున్నాను. సరే అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. లేదు నా వెనకాల ఎవరు లేదు అంటుంటే, లేదు నాకు షాడో కనిపిస్తుంది, ఎవరో ఉన్నారు అని అంటుంది. ఇంకా సరే అని చెప్పి ఫుల్ గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట నాకు. నువ్వు ఫస్ట్ రా రూమ్కి, తర్వాత మాట్లాడుకుందాం
ఉన్నాంలే అని చెప్పి నువ్వు వచ్చే వరకు కూడా ఫోన్లోనే ఉండు అని చెప్పాను నేను. తను ఇంకా కాల్ మాట్లాడుకుంటూనే పైకి వచ్చింది. మాది 4th ఫ్లోర్లో ఉంటుంది అనమాట రూమ్. ఇంకా పైకి వచ్చింది తను. పైకి వచ్చాక ఇంక లాక్ ఓపెన్ చేసి ఇంక అలానే కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకు ఇలా, ఏం కనిపించింది, ఏమైంది అని చెప్పి. సరే ఏమోలే, ఏదైనా ఒక షాడో కనిపించింటుంది, ఏమైనా టవల్లో ఏదో వేలు అలా ఏమైనా కనిపించింటుందిలే. అక్కడంతా టవల్స్ అన్నీ వేసినాం అనమాట మేము మంచం పైన. అదే ఏమైనా కనిపించిందేమో అనుకొని లైట్ తీసుకున్నాం. సరే అని మేము ఇద్దరు ఆ రోజు వెళ్ళి బిర్యానీ తెచ్చుకొని తిని అంతా. సో ఆ రోజంతా అట్లా వైండప్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత అట్లా అనుకుంటా. సో మళ్ళీ నా ఇంకొక ఫ్రెండ్ నా ఆఫీస్లో నా కొలీగ్ అనమాట. సో తను వచ్చి నేను ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. ఐ థింక్ మూవీకి అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. సో తను వచ్చి కింద వెయిట్ చేస్తూ ఉంది. నా రూమ్మేట్ ఏమో ఆ రోజు లేదు, తను ఊరు వెళ్ళింది అనమాట. రంజిని అని చెప్పి తన పేరు. సో తనైతే ఆ రోజు ఊరు వెళ్ళింది. సో నేను మా కొలీగే వెళ్ళాలి మూవీకి, నా రూమ్మేట్ లేదని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా తనకి వెయిట్ చేస్తున్నాను అనమాట నా ఫ్రెండ్ కోసము. తను వచ్చేసి కింద నిలబడి కాల్ చేసింది నాకు. నేను కింద ఉన్నాను రా అని చెప్పి. తను నాకు కనిపిస్తుంది, అంటే మెయిన్ రోడ్కి మా రూమ్కి విండో ఉంది కాబట్టి కనిపిస్తుంది అనమాట పైన నుంచి. సో తను అక్కడ వచ్చి వెయిట్ చేస్తూ నాకు కాల్ చేసి చెప్పింది రా అని చెప్పేసి. నేను కూడా విండోలో చూసి సరే వస్తా ఆగు అని చెప్పేటప్పుడు రంజిని ఉందా అని అడిగింది. లేదు రంజిని లేదు, ఊరు వెళ్ళింది కదా చెప్పా కదా అంటే, మరి ఎవరు నీ వెనకాల అని అడిగింది. నాకు అసలు ఏముందో వెనకాల అర్థం కావట్లేదు. ఆ రోజు అంటే టవల్స్ వేల్స్ ఏవో కనిపించింటాయిలే అని అనుకున్నాము, కానీ ఈరోజు అయితే ఏం లేదు. మంచం మీద టవల్ కానీ దుప్పట్లు ఏంది లేవు అసలు. కానీ తనకి ఏం కనిపించిందో అర్థం కాలేదు. తనేమనింది, నీ వెనకాల రంజని నిలబడినట్టుంది కదా అనింది. రంజని లేదు ఊరెళ్ళింది అంటుంటే, మరి ఎవరు నీ వెనకాల, వేరే రూమ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అసలు ఎవ్వరు లేరు, నా వెనకాల ఎవ్వరు లేరు కదా, నువ్వెందుకు ఇట్లా అడుగుతున్నావు అంటే, లేదు నాకు కనిపిస్తున్నారు, ఎవరో ఉన్నారు, నాకు కనిపిస్తున్నారు, జుట్టు కనిపిస్తుంది అనింది. లేదే నా జుట్టే చూసి కన్ఫ్యూజ్ అయింటావు, చూడు సరిగ్గా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే నాకు కాలు చేతిలో వణుకుతున్నాయి అక్కడ. అంటే వెనక్కి తిరిగి చూడలేక, అసలు అక్కడి నుంచి రూమ్ నుంచి బయటికి రాలేక ఫుల్ అక్కడే నిలబడిపోయాను అనమాట నేను. ఇంకా తనేమో లేదు నాకు జుట్టు కనిపిస్తుంది, నీ జుట్టు కాదు వేరే వాళ్ళ జుట్టు కనిపిస్తుంది అని తను అంటుంది. నేనేమో ఆ రోజు జడ వేసుకున్నాను, సో నా జడ ముందరే ఉంది, వేరే జుట్టు. తనేమంటుంది, లేదు ఫ్రీ హెయిర్ లీవ్ చేసుకున్నట్టు నాకు కనిపిస్తుంది, నువ్వు జడ వేసుకున్నావు కదా నాకు అది కూడా కనిపిస్తుంది అంటుంది. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఏమవుతుందో అర్థం కాలేదు. కాసేపు అలా నిలబడిపోయాను అనమాట. సరే ఏం లేదులే నేను వస్తాను కిందకి, నువ్వు వెయిట్ చేయని చెప్పేసి ఇంకా అలానే కాల్లోనే ఉండి నేను వెనక్కి తిరుగుతాను ఇప్పుడు నువ్వు చూడు అని చెప్పేసి వెనక్కి తిరిగాను. ఎవ్వరు లేరు. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఇంకా బ్యాగ్ తీసుకొని ఫోన్ తీసుకొని లాక్ వేసుకొని ఇంకా కిందకి వచ్చేసి ఇంకా ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇంకా మూవీ థియేటర్కి వెళ్ళేంత వరకు అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఏంది ఎందుకు అనిపిస్తుంది ఇలాగా, నా ఫ్రెండ్కి కూడా అదే మా రూమ్మేట్ రంజనికి కూడా అలానే అనిపించింది కదా, ఎందుకు ఏంటి అని అలా మాట్లాడుకుంటూ థియేటర్కి అయితే వెళ్ళాము. ఇంకా తర్వాత మూవీ చూస్తే అదే అలా మర్చిపోయామన్నమాట అంతా. తర్వాత నా ఫ్రెండ్ రంజని రూమ్లో లేదని చెప్పా కదా, ఊరు వెళ్ళిందని చెప్పా కదా. సో ఆ 2 days నాకు కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉండింది. అంటే ఆబ్వియస్లీ రూమ్లో సింగిల్గా ఉన్నామంటే కొంచెం అలా ఎక్కువ కలలు రావడం అలా జరుగుతుంటుంది కదా. సో నేను కూడా అలాంటి క్యాండిడేటేనే. అంటే భయపడి ఫుల్గా పరిగెత్తేంత ఏమి ఉండదు భయము, కానీ ఎక్కడో కొంచెం భయం అయితే ఉంటుంది కదా. సో అందులోనే అలా ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల భయం అనమాట. నార్మల్గా క్యాజువల్గా ఉంటే అసలు అంత భయం వేసేది ఏం కాదు నాకు. ఇంకా ఆ రోజే అలా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అదే తలుచుకొని ఒక్కతే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసుకోలేదు. నేను రూమ్లో లైట్ వేసే పడుకొని ఉన్నాను. ఇంకా పడుకున్నప్పుడు ఫుల్ స్లీప్ పారాలిసిస్ అంటారు కదా, అది ఎక్కువగా అయ్యేదన్నమాట నాకు. అలాగా తను రంజని ఉన్నప్పుడు అలా జరిగేది కాదు, ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఎక్కువ అలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా స్లీప్ పారాలిసిస్ అయినా పక్కన ఎవరు కూర్చున్నారు అన్నట్టు, నాకేమో అసలు చేతులు కాళ్ళు కదిలిచ్చే అవ్వట్లేదు, అలాగా స్లీప్ పారాలిసిస్ అయ్యేదన్నమాట. ఇంకా తను ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసేదాన్ని నేనైతే. ఇంకా ఆ రోజైతే అలా తను వచ్చాక మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది, మళ్ళీ సెట్ అయ్యాము, మా రొటీన్కి అయితే సెట్ అయ్యాము. తను వచ్చాక తనకి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నీకు అలాగే అనిపించింది, నా ఫ్రెండ్కి కూడా అలానే అనిపించింది, నువ్వేదో హాంటెడ్ పీజీ వెతికినట్టున్నావు, అసలు ఇదేదో మంచిగా ఉన్నట్లేదు, మనం పీజీ షిఫ్ట్ అయిపోదాము అని చెప్పేసి తనతో చెప్తుంటే, అలా ఏం ఉండదులే, తను కూడా ఏదో చూసేమో అనుకుంటుందని, లేదు తను జుట్టు చూసింది, అది చూసింది, ఇది చూసింది అని చెప్పి తనకు కంప్లైంట్స్ చేస్తున్నాను అనమాట. అంటే తను నాకంటే కొంచెం పెద్దదిలేండి, సో అందుకని కొంచెం తను మెచ్యూర్డ్గా ఉండేది, నేను చైల్డిష్గా బిహేవ్ చేసేదాన్ని. అంటే పూర్తిగా చైల్డిష్ అని కాదు, కొంచెం అలా మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు కొంచెం అలాగా ఫ్రీగా ఉంటాం కదా, సో అలా అనమాట. తను నాకు నిజంగా రూమ్మేట్ అనే
కాదు, నాకు ఒక సిస్టర్ లాగా ఉండేదన్నమాట. ప్రతి విషయంలోనూ సజెషన్స్ ఇస్తూ అలాగా. నేను ఇప్పటికి కూడా తన్ని చాలా మిస్ అవుతున్నాను నేను. సో అలా నిజంగా సిస్టర్స్ లాగానే ఉండేవాళ్ళం మేము. నాకు ఏమైనా నాకు బాగాలేకున్నా కూడా తను తినిపించేది, అలా అంతా చాలా బాగా చూసుకునేది అనమాట నన్ను. సో అలా ఉండేవాళ్ళం కాబట్టి తను నాకు ధైర్యం చెప్పేదన్నమాట. ఏం లేదులే, ఏం కాదు, నేను ఉన్నానులే, ఏం కాదు, అలా ఏం ఉండదు, మీరు ఏదో ఊహించుకుంటారు అది ఇది అని చెప్పేసి నాకు కొంచెం డైవర్ట్ చేసేసింది. ఇంకా సరే అని చెప్పి అంతా మర్చిపోయి, మళ్ళీ వర్క్ అది ఇది ఉంటుంది కదా ఆబ్వియస్లీ, సో అదంతా మర్చిపోయి మా డైలీ లైఫ్ అయితే అలా రన్ అవుతూ ఉన్నింది. తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ 3 వీక్స్ అట్లా గ్యాప్ వచ్చి మళ్ళీ ఏమైందంటే మేము డోర్ లాక్, మా రూమ్లో నేను రంజని ఇద్దరే ఉండేవాళ్ళం అనమాట. సో మా డోర్ లాక్ నేనే వేసుకొని నా పిల్లో కింద పెట్టుకుని పడుకునేదాన్ని అనమాట, డోర్ది లాక్. సో తను ఎందుకంటే తను లేవదు కదా తను నైట్ పడుకుంటే పొద్దున్నే లేస్తానని చెప్పా కదా. సో తనకు అవసరం పడదు కీ, నాకే అవసరం పడుతుంది, నేను ఎక్కువగా వాష్రూమ్కి దానికి లేస్తుంటా అని చెప్పేసి నేను ఎప్పుడు నా దగ్గర కీ పెట్టుకునేదాన్ని. సో అలా కీ పెట్టుకొని పడుకున్నప్పుడు ఏమైందంటే కీ మిస్ప్లేస్ అయిపోయేది. ఇన్ని రోజులు అక్కడ ఉన్నప్పుడేమో ఫోన్ మిస్ప్లేస్ అయ్యేది కదా, సో ఇక్కడైతే కీ మిస్ప్లేస్ అయ్యేది అనమాట. నా పిల్లో కింద ఉండాల్సిన కీ డోర్కు ఉండేది, లేదు అంటే మంచం పైన ఉండేది. అంటే మామూలుగా డబల్ కాట్స్ వస్తాయి కదా కింద పైన, హాస్టల్స్లో అలా ఉంటుంది కదా, సో అలాంటి కాట్స్ ఉండేవన్నమాట. సో కింద కాకుండా పైన ఉండేదన్నమాట. అసలు పైన ఎందుకు వెళ్ళింది, నేను నిద్ర లేచాను అంటే అది ఖచ్చితంగా నేను మెలకులో ఉండే లేస్తాను అనమాట. అంటే హాఫ్ స్లీప్లో లేచి వెళ్ళడం అలా అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే నేను లేచి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఖచ్చితంగా లైట్ ఉండాలి, లైట్ వేసుకొని, లైట్ లేదంటే కనీసం నా ఫోన్లో ఫ్లాష్ వేసుకొనైనా నేను వెళ్ళాలన్నమాట, అదైతే కంపల్సరీ. సో నాకైతే నేను లేచానంటే ఖచ్చితంగా నాకు అన్నీ గుర్తు ఉంటాయన్నమాట. నిద్ర మొబ్బులు అయితే చేయడం అలాంటివి నాకు అస్సలు అలవాటు లేదు. సో ఈ కీ నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్, నేను కీని అసలు తీయలేదు ఆ రోజు అన్నట్టు. కానీ అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అలా ఒక 2-3 డేస్ కంటిన్యూగా జరిగింది. పిల్లో కింద ఉండాల్సినకి డోర్కి పైన, లేకుంటే నా కాళ్ళ దగ్గర, లేకుంటే కింద పడిపోవడం అలా ఉండేదన్నమాట. ఒక 4 డేస్లో కంటిన్యూగా జరిగింది మాకు. సో తను ఉండి లేదులే, నువ్వే చేసింటావు, నువ్వే నిద్రలో చేసింటావు అలా అనింది. నేను కూడా ఇంకా బలవంతంగా కాంప్రమైజ్ అయ్యా అనమాట, ఏమోలే నేనే చేశానేమో అని చెప్పేసి. నాకైతే కన్ఫర్మ్ నేను చేయలేదని చెప్పి, కానీ ఇంకా తను అలా చెప్పడం వల్ల నేను కాంప్రమైజ్ అయ్యా, ఏమోలే అని చెప్పేసి. ఇంకా అది అయిన తర్వాత ఒక 2 వీక్స్ అట్లా గ్యాప్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే నైట్, మా సమ్మర్ అనమాట, అప్పుడు మంగళూరులో మామూలుగా సమ్మర్ టైమ్స్ చాలా వేడి ఉంటుంది. సో చాలా అంటే ఫుల్ ఎండ ఉంటుంది, కానీ వేడి మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది అనమాట అక్కడ. ఫుల్, అందులోనే మా పీజీలో మేము 4th ఫ్లోర్లో ఉంటాం కదా, ఫుల్ మా పైన రూమ్స్ అలా ఏం లేవు. సో దానివల్ల చాలా వేడిగా ఉండేది మా రూమ్. అందులోనే మాకు సీలింగ్ ఫ్యాన్ కాదు, టేబుల్ ఫ్యాన్ మాదిరి ఉండేదన్నమాట. సో ఆ టేబుల్ ఫ్యాన్ గోడ కతికిచ్చింటారు. సో దానివల్ల ఎక్కువ గాలి, అంటే మాది ఇలా చెప్పా కదా పైన కింద కాట్స్ ఉంటాయని చెప్పి, సో దానివల్ల మాకు గాలి వచ్చేది కాదు. అందుకని చెప్పి నేను రంజని సమ్మర్ వచ్చిందంటే ఫ్లోర్ పైన చాప అంతా వేసుకొని పడుకునే వాళ్ళము. సో అలా నేను తన కింద పడుకున్నాము. పవర్ కట్ అయిందనమాట మిడ్ నైట్. సో నాకైతే మెలకు వచ్చేసింది, తనైతే లేదులేండి. నాకైతే ఇంకా ఆ వేడికి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చింటే ఇంకా ఫోన్ చూస్తూ అలాగా రీల్స్ చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. ఇంకా రీల్స్ చూస్తూ ఉంటే పవర్ వచ్చింది. ఒక 1 అవర్ అట్లా అయ్యింది, 1 o'clock అట్లా వచ్చిందనమాట పవర్. ఇంకా సరే పవర్ వచ్చింది కదా పడుకుందామని చెప్పేసి నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుందామని చెప్పి లేచి వెళ్తున్నా బయటికి. అంటే మాది రూమ్ బయట ఉంటుంది అనమాట, వాష్రూమ్ రూమ్లో ఉండదు, మా రూమ్కి ఆపోజిటే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి లైట్ వేసుకొని, ఫోన్లో ఫ్లాష్ వేసుకొని, బయటికి వెళ్ళి స్లిప్పర్స్ వేసుకొని అలా తిరిగేటప్పుడు కరెక్ట్గా మా కారిడోర్కి ఆపోజిట్, అంటే కారిడోర్ ఎండింగ్లో స్టెప్స్ ఉంటాయి, అక్కడ ఇలా గోడకు ఆనుకొని కాలు ఇట్లా చాపుకొని కూర్చుంది అనమాట. ఏదో నాకు తెలియదు, అది ఇట్లా కూర్చొని ఫుల్ వైట్గా ఉంది, మొత్తం వైట్ ఉంది, ఇట్లా వెంట్రుకలు విరబూసుకొని ఇట్లా తిరిగి నన్నే చూస్తున్నట్టు నాకు కనిపించింది అనమాట. ఏదో అది నిజంగా నా భ్రమను, నిజంగానే కనిపించింది నాకైతే ఇప్పటికీ తెలీదు. సో నాకు అట్లా కనిపించింది. అంటే నేను నిద్ర మబ్బులో కూడా లేను అసలు. నేను అప్పటి వరకు రీల్స్ చూసుకుంటూ ఉన్నాను, లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకుందామని చెప్పేసి వచ్చాను నేను. సో అలా అది చూస్తేనే నేను ఇంకా స్లిప్పర్స్ వేసుకొని ఇంకా అలానే రూమ్లోకి వచ్చేసాను నేను.
నా ఫ్రెండ్ని లేపుదామని చెప్పేసి ఇంకా రూమ్లోకి వచ్చి తన్ని లేపి అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి చెప్తుంటే తను కూడా లేచి వచ్చింది. వచ్చి చూస్తాము అక్కడ ఏం లేదు. సరే ఇప్పుడు అక్కడ లైట్, ఆ కారిడార్లో లైట్ వేయాలంటే మేము అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కడైతే నాకు కనిపించిందో అక్కడే ఉంటుంది స్విచ్ బోర్డ్, అక్కడికి వెళ్ళాలి మేము. సరే అని చెప్పి రూమ్లో అది మా రూమ్ దగ్గర ఉండే లైట్ వేసి ఫోన్లో ఫ్లాష్ వేసుకొని అక్కడి దాకా వెళ్ళి లైట్ వేసాము ఇద్దరు భయపడుతూ. కానీ అక్కడ ఏమీ లేదు. నాకు కనిపించిందని చెప్పేసి నేను తనకు 100% నాకు కనిపించింది నేను చూసాను, లేకుంటే నేను ఇంత భయపడానని చెప్పేసి తనకు చెప్తున్నాను అనమాట. సరేలే ఇప్పుడు రా ఫస్ట్ లోపలికి వచ్చి పడుకో అని చెప్పేసి ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి పడుకొని ఇంకా అదే ఆలోచనలోనే ఉన్నాం. ఏం కాదులే మార్నింగ్ మాట్లాడుకుందాంలే పడుకో అని చెప్పేసి అనిందనమాట నా ఫ్రెండ్. సరే అని చెప్పేసి ఇంకా పడుకున్నాం. మళ్ళీ తర్వాత అయితే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరగలేదు, కానీ మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మేము మా ఇంకొక రూమ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు మాకు కూడా కొన్ని జరిగాయని వేరే ఇన్సిడెంట్స్, నాకు సరిగ్గా గుర్తులేదు ఇన్సిడెంట్స్, వాళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారనమాట. సో మా అంత హారర్గా ఉండలేదు, వాళ్ళకి కొన్ని లైట్గా అట్లా ఎక్స్పీరియన్స్ జరిగాయి అని అన్నారు. సో అదైతే ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలీదు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? నిజంగానే దయ్యాలు ఉన్నాయా లేదా, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అదనమాట నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఇంకా నా ఫ్రెండ్ ఒకరు ఫోన్లో చెప్పారని చెప్పా కదా, సో ఆ ఇన్సిడెంట్స్ కూడా మీరు తెలుసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి, షేర్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో నేను అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో కావాలంటే షేర్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా 12:30 అవుతుంది. మా బాబు ఏమో ఫుల్ హ్యాపీగా ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటుంది. అసలు మా చేతికి కూడా దొరకట్లేదు పిల్ల. ఇంకా తన షాడో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా అక్కడ అది ఫోన్లో షాడో కనిపించదు కదా, సో అది కనిపించట్లేదు షాడో. మామూలుగా అయితే తన షాడో వస్తుంది అక్కడ, ఆ షాడోని ముట్టుకుంటూ దాంతో మాట్లాడిస్తూ ఉందన్నమాట. అసలు నైట్ అయితేనే ఫుల్గా యాక్టివ్ అయిపోతుంది. తనకి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. రోజంతా ఆడుకుంటుంది, అయినా కూడా నైట్ అలసిపోయి పడుకుంటుందేమో అంటే అస్సలు పడుకోదు. ఇలా ఫుల్ నైట్ అంతా 1 o'clock వరకు, 1 o'clock అయితే తప్ప పడుకోవట్లేదు. ఈ మధ్య అయితే ఫుల్ ఆడుకుంటూనే ఉంటుంది. చూస్తున్నారు కదా అసలు 1 o'clockలో ఎవరైనా ఈ పిల్లలు ఇలా ఆడుకుంటారు ఇంత యాక్టివ్గా? అసలు నవ్వుకుంటూ మాతో మాట్లాడిస్తూ ఇలా అంటే కిందకు పడుతూ పైన లేస్తూ అసలు చాలా తిప్పలు పెడుతుంది మాకైతే. ఇంకా నేను లేచా ఉన్నాను చెప్పి జై కూడా పాపం నాతో పాటే లేచున్నాడు. తనకి పాపం మార్నింగ్ లేస్తే తనకి మీటింగ్స్ అవి ఇవి ఉంటాయి, నాకు ఉంటాయి. ఇంకా మాకైతే తప్పట్లేదు ఈ పిల్లతోని. 1 o'clock వరకు అయితే అస్సలు నిద్ర ఉండట్లేదు. ఇంక దానివల్ల మార్నింగ్ లేట్ అయిపోవడం, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోవడం, లంచ్ లేట్ అయిపోవడం, అంటే మొత్తం డే అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. కానీ ఇంకేం చేస్తాను, తప్పదు కదా. ఇంకా అందుకనే వ్లాగ్స్ ఇవన్నీ కూడా చాలా లేట్ అవుతున్న రీజన్ కూడా ఇదే. ఇంకా 1 o'clock పడుకొని మార్నింగ్ 8కి అట్లా లేస్తే ఇంకా డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయా చెప్పండి? సో దానివల్ల నా ఫేస్ కూడా మొత్తం మారిపోయిందనమాట. అసలు పింపుల్స్ అంతా ఎక్కువగా రావడం అలాగంటే, ఫుడ్ అంతా టైంకి అవ్వట్లేదు, స్లీప్ కరెక్ట్గా అవ్వట్లేదు. ఇంకా ల్యాప్టాప్ చూస్తున్నాను, సగం టైం ఈ పిల్లతో స్పెండ్ చేస్తున్నాను. దానివల్ల ఫుల్గా హెల్త్ అంతా చాలా దెబ్బతింటుంది. ఇంకా కొన్ని రోజులైతే ఈ ఫేస్ అంటే మా పాప ఇప్పుడు ఏ ఫేజ్లో అయితే ఆ ఫేజ్ దాటే వరకు అయితే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయని మేమైతే ఫిక్స్ అయిపోయామంట మెంటలీ. ఇంకా రోజు దీని గురించి అనుకోని లాభం లేదు, మేము దీనికి అలవాటు పడిపోవాలి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. చూడండి అసలు ఎలా డ్యాన్స్లు వేస్తుందో, నాకేం తెలీదు. ఇప్పుడు పగలయ్యింది అన్నట్టు మాకు గుడ్ మార్నింగ్ చెప్తూ డ్యాన్స్లు వేస్తున్నట్టు వేస్తుంది అనమాట డ్యాన్సులు. వాళ్ళ నాన్న వీడియో తీస్తుంటే నా మీద వాడు ఊరికే దొర్లుతుంది అనమాట. తను బెడ్ మీద ఆడుకుంటే పర్లేదు, కానీ నా మీద అట్లే పడి దొర్లేస్తుంటుంది. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట తెల్లారేసరికి, అంతగా సతాయిస్తుంది నన్ను అయితే. టైం చూడు ఎంత అయింది, ఎంత అయింది టైము? పనుకుంటారు అందరు ఈ టైంలో. దాని కాలు ఎందుకు తింటున్నావు? నాన్న చెప్పు, నాన్న 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 చెప్పు. నాన్న నాన్న నాన్న
చెప్పు. నిద్ర రాదా ఇంకా? అంటుందిలే. నాన్న అమ్మ, నాన్న నాన్న ఇక్కడ చూడు. నాన్న నాన్న ఎంత బాగా నాన్న అంటున్నా. నానా అంటుంది కదా. నానా ఇటు చూడు. నానా నానా ఇటు చూడు. నాన్న చెప్పు. నాన్న 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 ఆ? నాన్న ఆ. నాన్న చెప్పు. ఇక్కడ చూడు. నాన్న 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 నాన్న. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తన నాన్న అనింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేము నార్మల్గానే వ్లాగ్ ఎలా షూట్ చేస్తామో అలాగా నైట్ అయినా పడుకోవట్లేదని చెప్పేసి మీకు చూపించాలని చెప్పి వ్లాగ్ షూట్ చేస్తుంటే తన నాన్న అనింది. అది కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేసి మరి నాన్న అనగానే ఇంకా వాళ్ళ నాన్న అసలు 1 గంట అయింది పడుకోలేదు అని కోప్పడుతూ నిన్నాడు. అలాంటిది సడన్గా కూల్ అయిపోయాడు అనమాట ఫుల్గా వాళ్ళ ఇంకా తన కూతురు నాన్న అనేసరికి. ఇంకా అదండి ఈరోజు బ్లాగ్ అయితే తను 1 o'clock ఆ టైంకి అయితే పడుకోయింది. సో నా ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నా కదా. సో మీకు ఎలా అనిపించింది, అవి నిజమా కాదా, మీ లైఫ్లో కూడా జరిగాయా, ఇవన్నీ కూడా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.